వెల్కమ్ బ్యాక్. తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనుంది. పండుగ సందర్భంగా రైతు భరోసా నిధులు రైతు అకౌంట్స్ లో జమ చేసేందుకు సిద్ధమవుతోంది. సంక్రాంతి పండుగకి ముందే నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని రైతులందరూ త్వరలోనే రైతు భరోసా డబ్బులు అందుకోనున్నారు. యాసంగి సాగు కోసం ఈ పెట్టుబడి సాయం అందించనుంది. యాసంగి సీజన్ లో పంట వేసిన రైతులందరికీ త్వరలో అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. శాటిలైట్ సర్వే ఆధారంగా పంటలు వేసిన భూములను ప్రభుత్వం గుర్తిస్తోంది. ఈ నివేదిక ఆధారంగా పంట భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇవ్వనుంది. రైతు బంధు పథకంలో భాగంగా గతంలో ఎకరానికి 5,000 అందించేవారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 ఇవ్వనున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్ లో దాదాపు 1,500 ఎకరాలకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతేడాది యాసంగిలో సుమారు 79.54 లక్షల ఎకరాల్లో పంట సాగైనట్లు అధికారులు క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా గుర్తించారు. ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో పంటలు సాగవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు సాగు వివరాలను సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నీ త్వరలోనే వ్యవసాయ శాఖకు అందనుండగా ఆ తర్వాత డబ్బులు రిలీజ్ చేయనున్నారు. ఈ యాసంగి సీజన్ కు రైతు భరోసా పథకం అమలు చేయడానికి 9,000 కోట్లు అవసరమవుతున్నాయని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో ముందే రైతులకు నిధులు జమ చేస్తే రైతులు ఆనందం రెట్టింపు అవుతుందని ప్రభుత్వం భావించింది. దీంతో పండుగలోపే లబ్ధిదారులందరికీ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రైతులకు కొత్త సంవత్సరం కానుకగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. రాజముద్రతో రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. ఇది రైతులకు అందిస్తున్న నూతన సంవత్సర కానుక అని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం ఫోటోతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేయడంపై ప్రజలు అసంతృప్తి నేపథ్యంలో రీసర్వేలో తప్పులను సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రీసర్వే పూర్తయిన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించారు. ఈ నెల 9వ తేదీ వరకు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరగనుంది. హై స్పీడ్ వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభానికి కేంద్రం సిద్ధమైంది. ఈ నెలలోనే దేశంలో తొలి ట్రైన్ పరుగులు తీరుంది. మరో 10 రోజుల్లో ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రకటించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ ఏడాదిలో మొత్తం 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వే శాఖ ప్రవేశపెట్టనుందని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 2026 చివరి నాటికి వీటిని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే రైళ్ల ఉత్పత్తిని పెంచామని ఈ ఏడాదిలోనే ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు అశ్విని వైష్ణవ్. ఈ స్లీపర్ రైలు 1000 నుంచి 1,500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనున్నాయి. ఈ రైళ్లలో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రాత్రుల్లో ప్రయాణం చేసే వారికి ఇవి సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. 16 కోచ్లు అందుబాటులో ఉండనుండగా వీటిలో 13 3 టైర్ ఏసీ కోచ్లు, 4 సెకండ్ టైర్, ఫస్ట్ టైర్ 1 ఉండనున్నాయి.